మేడారం మహాజాతరకు ఇప్పటికే 1,40,00,000 మంది వచ్చినట్టు అధికారికంగా చెప్పడం జరిగింది. ఇంతకుముందే సీతక్క మాట్లాడడం జరిగింది. ఏదైతే వనంలో నుంచి జనంలోకి వచ్చినటువంటి వనదేవతలంతా కూడా తిరుగు ప్రయాణమయ్యారు. ఈ రోజుతో మహాఘట్టం అయితే ముగిసిందని చెప్పచ్చు. మేడారం మహాజాతరకు సంబంధించి వనదేవతలంతా కూడా జనంలో నుంచి వనంలోకి వెళ్ళారు. ఇప్పటికే మనం చూసుకోవచ్చు, దాదాపు 5 రాష్ట్రాలకు చెందినటువంటి వాళ్ళే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా రావడం జరిగింది. మేడారానికి సంబంధించి పూర్తిగా వాళ్ళకు సమ్మక్క, సారలమ్మ, పడిగిద్దరాజు, గోవిందరాజులను వాళ్ళు దర్శించుకొని వాళ్ళ మొక్కులు సమర్పించారు. ఒక పక్క బెల్లం కావచ్చు, బెల్లం బంగారంగా కొలుస్తారు ఇక్కడ, బెల్లం కావచ్చు, అలాగే పసుపు, కుంకుమ, చీరేజ్ బట్టలు, ఒడి బియ్యంతో సహా ఇక్కడికి వీళ్ళంతా మహిళలు పెద్ద సంఖ్యలో చేరుకొని అమ్మవార్లను మొక్కులు సమర్పించారు. మనం చూడొచ్చు, అసలు గతంలో చూసుకున్నట్టయితే వంటలు ఏదైతే వాళ్ళు దాదాపుగా ఎడ్ల బండ్లను కావచ్చు లేదా కాలినడకన వచ్చేవాళ్ళు. ఇప్పుడు పెరుగుతున్న టెక్నాలజీ అయితే మనం చూడొచ్చు, బస్సులు కాదు కార్లు, అలాగే రకరకాల వాహనాలు ఉపయోగించి మేడారం జాతరకు చేరుకుంటున్నారు. అధునాతనమైనటువంటి టెక్నాలజీ వచ్చింది. ఇప్పటికే హెలికాప్టర్ ద్వారా కూడా భక్తులంతా వచ్చి తమ మొక్కులు సమర్పించుకుంటున్నారో చూడొచ్చు. ఎప్పుడైతే గతంలో మనం చూసుకున్నట్టయితే, ఒక్కసారి కనుక చూసుకున్నట్టయితే ఈ వనంలో వంట చేసుకొని వండుకొని తిని దాదాపు 3 రోజులు ఇక్కడ అమ్మవార్లు గద్దె వరకు వచ్చిన తర్వాత వాళ్ళు మొక్కులు అప్పచెప్పుకొని ఏదైతే కావలసినటువంటి వంటలు చేసుకొని తిని ఇక్కడ కేవలం సమ్మక్క సారలమ్మ అంటేనే తిని తాగడం, ఎంజాయ్ చేయడం, అంటే మొక్కులు సమర్పించుకున్న తర్వాత ఇవన్నీ కూడా అమ్మవారి దగ్గర ఉంటాయి. మనం చూడొచ్చు ఇక్కడ వంటలు చేస్తున్న దృశ్యాలే కావచ్చు. అది ఇటు సైడ్ చూసినట్టే వీళ్ళు మంచి ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్ళంతా కూడా ఎక్కడి నుంచి వచ్చారు, ఈ మందు ఏంటి, ఈ మటన్ ఏంటి, ఈ అన్నం ఏంటి, ఇలా రకరకాలుగా వనంలో వండుకుంటూ వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ ఊరు ఎక్కడ అని తెలుసుకునే ప్రయత్నం అయితే నేను చేస్తాను. ఎక్కడి నుంచి వచ్చారండి? మందవారి సార్, మాది మందవారి. గతంలో ఎట్లా ఉండే 40 ఏళ్ళ కింద అప్పుడు ఎట్ల కసరం ఉండే, అప్పుడు నడిచి వచ్చేది బండ్లు లేకుండా కూడా. అప్పుడు 15 రోజులు పట్టేది మొత్తానికి నడిచి వచ్చడానికి. మొత్తం జంగల్ ఉండేది అప్పుడు. అమ్మవారి దగ్గరికి వచ్చడానికి తల్లి దగ్గరికి వచ్చి ముక్కులు పెట్టడం 15 రోజులు పట్టి నడిచి వచ్చేది మొత్తానికి. అంటే ముక్కులు పెట్టుకునేది మొత్తానికి, దేవుని చేసుకుని పోయేది, అమ్మవారిలాగా మంచిగా మొక్కుని పోయేది మొత్తానికి. జంపన వాళ్ళు ఆన్ చేసిపోయేది. ఇప్పుడు ఎడ్ల బండ్లు అయ్యాయి, బంద్ అయినాయి, ఇప్పుడు కార్లు అయినాయి, బస్సులు అయినాయి, జేబులు అయినాయి, హెలికాప్టర్ వేస్తారు మొత్తాన్ని. అందరు ఇప్పుడు అమ్మవారు చేసుకుని పోతే 12 సార్లు వచ్చుకుంటూ చేసుకుని పోతారు మంచిగా. 3 రోజులు వచ్చి మీరు అనుకుని తింటారు మంచిగా. దేవుని మేము చల్లగా ఉంటాం అందరం. అంటే అమ్మవార్లకు వనంలో వండుకోవడము ఎంత ప్రీతియో, అలాగే మందు ముఠాను అన్ని మందు కింది మొత్తం తిండి తాగుడు మొత్తం అన్ని అమ్మవారు మొత్తం ఇష్టమైన పాప దేవత కాబట్టి మొత్తం అన్ని చేసుకొని తినిపోతాం మొత్తం. మనం 3 రోజుల దాకా చేయబోతాం. చూడొచ్చు, ఏదైతే వాళ్ళంతా కూడా దాదాపు గతంలో మనం చూసుకున్నట్టయితే ఎడ్ల బండ్ల మీద వచ్చారు, కాలినడకన కూడా వచ్చారు. 15 రోజులు దాదాపు ప్రయాణం చేసి వచ్చేవాళ్ళు. వాళ్ళంతా కూడా 15 రోజుల తర్వాత ఇక్కడ చేరుకోవడం జరుగుతుంది. కాలినడకన కావచ్చు, ఎడ్ల బండ్ల మీద వచ్చినట్టయితే. కానీ ఇప్పుడు కేవలం 15 నిమిషాల్లో హెలికాప్టర్ ద్వారా అమ్మవారిని చేరుకునే అధునాతనమైనటువంటి టెక్నాలజీని మరికొంతమంది ఏదైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఎక్కడి నుంచి వచ్చారమ్మ మీరు? మందమరి నుంచి వచ్చాను. నేను మంచిర్యాల డిస్టిక్ నుంచి వచ్చాను. నా పేరు రేణుక. నేను అమ్మవారు అంటే నాకు అమ్మవారు పూనకమయ్యి దాదాపు 12 సంవత్సరాల నుంచి వస్తున్నాను. నేను ప్రతి 2 నెలలకు ఒకసారి ఖచ్చితంగా సారలమ్మ ఎప్పుడైతే గద్దెకు వస్తుందో అదే రోజు నేడు యథావిధంగా వచ్చి 3 రోజుల పాటు జాతర జరిగేటప్పుడు సంతోషంగా ఆనందంగా అమ్మవారికి ఎత్తుల బంగారాలు, మేకలతోటి ఆనందంతో వడవాల బియ్యము, చిరసారలు అమ్మవారికి అప్పచెప్పుకొని 3 రోజుల పాటు వనభోజనాలు చేసుకొని సంతోషంగా ఆనందంగా తిరిగి మళ్ళీ క్షేమంగా ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాం మేము. అంటే సమ్మక్క వచ్చేటప్పుడు అందరు కూడా ముగ్గులు వేస్తారు. ఆచారం అసలు ఏంటి అసలు? అంటే అమ్మవారు చాలా సంతోషంగా ఉండాలి, ముగ్గులు వేసి మా ముగ్గురు దాటిపోవాలని చెప్పేసి చాలామంది చెప్పారు. సో మీకు అమ్మవారు వస్తుంది కాబట్టి నేను అడుగుతున్నాను, అది సమ్మక్కకు సంబంధించి వచ్చేటప్పుడు దారి పొడవునా చిలకలగుట్ట నుంచి మేడారం వరకు ముగ్గులు వేస్తారు దేనికోసం? అమ్మవారు ఏంటనంటే అమ్మవారు సమ్మక్క కానీ సారలమ్మ కానీ తన భర్తల కోసం తన ప్రాణాలు పెట్టుకున్నప్పుడు సమ్మక్క ఒక దిక్కు వెళ్ళడము, సారక్క ఒక దిక్కు వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఆ సమ్మక్క సారలమ్మను వనంలో నుంచి గద్దెల మీద తీసుకురావడం కోసము వాళ్ళు చేసే ప్రయత్నం లోపల అమ్మవారికి పట్టు అంటే పట్నాలు వేసి అమ్మవారికి ఆటపోతులు కానీ పందిని తెంపి ఆ రక్తం నుంచి వెళ్ళి అమ్మవారి సారలమ్మ కానీ సమ్మక్కను తీసుకురావడం జరుగుతుంది అన్నట్టు. సో చూడొచ్చు, మనమైతే వాళ్ళందరూ చూస్తున్నాము ఇక్కడ చాలా ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళంతా కూడా. అటు మందు కావచ్చు, వంటలు కావచ్చు, లేదా పిల్లలు చాలా న్యాచురల్గా ఉన్నది ఒక ప్రకృతిలో వీళ్ళంతా కూడా
ప్రకృతి ఒడిలో వండుకొని ఇక్కడే తింటా ఉన్నారు. దాదాపు 3 రోజుల నుంచి వాళ్ళు వచ్చారు. 3 రోజుల నుంచి కూడా ఇదే పరిస్థితి, చాలా హ్యాపీగా ఉన్నామని చెప్తున్నారు. గతంలో చూసుకున్నట్టయితే మేము ఆ ఎడ్ల బండి పైన రావడం జరుగుతుంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి మరొకరున్నారు, వారిని అడుగుదాం. ఎక్కడి నుంచి వచ్చారండి మీరంతా? మందవారం ఎప్పుడు వచ్చారు? ఇది 3 రోజులు అయితే వచ్చి ఏంటి వంటలేంటి, మందేంటి, సమ్మక దర్శనం అయిందా? అయింది, మంచి దర్శనం అయింది అమ్మవారిది, సంతోషం. తర్వాత ఏంటి కార్యక్రమం? ఇక వంట వేసుకొని అమ్మవారికి ఎరుగుడు పిల్లని చేసుకొని వంట వేసుకొని తినేసి తాగేసి మెల్లగా బయలుదేరుతాం ఇంటికి. ఎట్లా ఉన్నది ఎంజాయ్? అంటే వనంలో ఇట్లాంటి చాలా హ్యాపీగా ఉన్నది, ఇక్కడికి రావడమే సంతోషం. ప్రకృతిని ఆస్వాదించుకుంటూ ఆస్వాదించుకుంటే ఎంజాయ్ చేస్తాం ఇక్కడ, చాలా హ్యాపీ. అంటే మనకు ఒక ఆచారం ఉన్నది, ఇంత పెద్ద అడవిలో కనీసం ఇన్ని జాతరలప్పుడు కూడా కనీసం ఆ మేడారం తల్లుల దగ్గరికి వస్తే కనీసం చీమైన కుట్టదు అని అంటారు, నిజమేనా? అవును, మా నాన్న వాళ్ళు చెప్పేది మాకు. ఏమని? ఇక్కడికి వస్తే ఈగాలని దోమలు కూడా కావాలి, అసలు ఏం జరగదు, హ్యాపీగా పోయి హ్యాపీగా వస్తాం. చిన్న పిల్లలు పసిగుళ్ళు వంటకు వస్తారు. అయినా కానీ ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అమ్మవారు మంచిగా చూసుకొని మళ్ళీ హ్యాపీగా ఇక్కడ సరదాగా అందరం ఉండి ఎంజాయ్ చేసి వెళ్తాం. చూడొచ్చు అక్కడ మనం ఒకసారి లాంగ్ కనుక దృశ్యాలను చూసినట్టయితే చిన్నపిల్లలు ఎంజాయ్తో స్నానం చేస్తూ ఉన్నారు. వాళ్ళకి స్నానం చేసుకున్న తర్వాత వాళ్ళు న్యాచురల్గా వండుకున్న వంట పాత్రలను కూడా వాళ్ళు నీట్గా కడుక్కొని ఏదైతే మళ్ళీ వంట చేసుకోవడానికి సిద్ధమవుతూ ఉన్నారు. మరోపక్క తల్లులు ఏదైతే పూర్తిగా గద్దెలపై నుంచి ఏదైతే ఇన్ని రోజులు వనంలో ఉన్నటువంటి తల్లులు నేడు 3 రోజుల పాటు గద్దెలపైకి రావడం, ఆ తర్వాత భక్తులంతా కూడా మొక్కులు సమర్పించడం, తిరిగి వన ప్రవేశానికి సంబంధించి పూర్తిగా ఈరోజు వనప్రవేశం చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 1,40,00,000 మంది భక్తులు వచ్చేసి తమ మొక్కులను సమర్పించుకున్నారని చెప్పేసి ఒక పక్క అధికారికంగా అధికారులు చెప్తున్నప్పటికీ కూడా పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నాము. వనంలో వంట అంటేనే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, న్యాచురల్గా ఉంటుంది. ఇక్కడ మనం ఇన్ని రోజులు ఏదైతే ఇంట్లో స్టవ్ల పైన గ్యాస్ స్టవ్ల పైన వండుకున్నాం, కానీ ఇక్కడ ఏదైతే అడవిలో ఉన్నటువంటి కర్రలను తీసుకొచ్చి ఒక పొయ్యిలు పెట్టుకొని అక్కడ పొయ్యిల వద్ద నుంచి కట్టెలతోటి మంట పెట్టుకొని మంట పైన చేసుకునేటువంటి అన్నం కానీ కూర కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. సమ్మక్క అంటేనే ఇక్కడ తిని తాగడం, ఎంజాయ్ చేయడం, అంటే మొక్కులు సమర్పించుకున్న తర్వాత అమ్మవారు చాలా సంతోషంగా ఉంటారు. కాబట్టి మేము కూడా సంతోషంగా ఉండాలి, మా కుటుంబం కూడా చల్లగా ఉండాలి, అమ్మవారి దీవెనలు మాకు కావాలని చెప్పేసి 3 రోజుల నుంచి వాళ్ళంతా కూడా వనంలో ఒక ఎంజాయ్ చేస్తూ వండుకుంటూ తినుకుంటూ తాగుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా చూడొచ్చు ఏదైతే వనదేవతలను దర్శించుకున్నారో వాళ్ళ మొక్కులు కూడా పూర్తిగా సమర్పించుకున్నారు. ఈరోజు ఏదైతే జనంలో ఉన్నటువంటి వనదేవతలు వన ప్రవేశం చేశారు. దీంతో మేడారం మహాఘట్టానికి తెరపడిందని చెప్పచ్చు. కెమెరామెన్ రాజుతో విజయసాగర్, RTV న్యూస్, మేడారం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.